ప్రభుత్వం వచ్చాక మహిళల మీద జరుగుతున్న దాడులు, అరాచకాలు, అత్యాచారాల పర్వం రెండేళ్లకే పరాకాష్ఠకు చేరుకుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను తాకాలంటే భయపడే పరిస్థితి నుంచి తాము ఏం చేసినా పోలీసులు ఏం చేయరని ధైర్యంతోనే టీడీపీ నాయకులు మహిళలపై దాడులు, అత్యాచారాలకు దిగుతూ బరితెగిస్తున్నారని ధ్వజమెత్తారు. భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా ఉంటున్న గిరిజన మహిళను టీడీపీ నాయకులు వివస్త్రణ చేసి దారుణంగా కొట్టి హింసించడమే కాకుండా ఆమె కొడుకుపైనే కేసు నమోదు చేయడం చూస్తే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ఈ నెల 19న ఘటన జరిగితే 26వ తేదీ వరకు కేసు నమోదు చేయలేదని, పైగా ఆమె ఎక్కడుందో కూడా చెప్పకుండా రహస్యంగా చికిత్స చేయిస్తున్నారని తెలిపారు. ఆమె కొడుకు ఒక ముస్లిం యువతిని ప్రేమించడమే నేరమైందని, దానికి టీడీపీ మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు బహిరంగంగా బట్టలూడదీసి అవమానిస్తే పోలీసులు వంతపాడడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు జిల్లా కావలి కచేరిమిట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చూస్తే కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణపై ఆందోళనలు కలుగుతున్నాయని తెలిపారు.